బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు. సన్ స్ట్రోక్ మైనర్ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు. బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్. రాజీ కోసం బెదిరింపులు విననందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథపై అభియోగాలు. మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్యా యత్నం. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం. రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు. హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు. మధ్యవర్తిగా రంగంలోకి దిగి రాయబారం నేర్పిన ఓ బీజేపీ నేత. తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణ. రాజీకి రాకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారన్న కుటుంబం. మైనర్ స్టేటస్పై పదే పదే బండి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన. పేట్ బషీరాబాద్ పోలీసులకు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు. కంప్లైంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో 5-6 గంటల ఐడ్రామా. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పోలీసుల మంతనాలు. బాధితులు పేట్ బషీరాబాద్ ఠాణాలో ఉండగానే కరీంనగర్లో ఉల్టా కేసు. ఎదురు కేసుతో బాధితురాలపై కౌంటర్ స్ట్రాటజీ ప్రయోగించిన మంత్రి. న్యాయం జరగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక. బాధిత కుటుంబం హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి. తప్పని స్థితిలో ఎఫ్ఐఆర్. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత సాయి భగీరథపై ఫోక్సో కేసు నమోదు. ఇదంతా చదివిన తర్వాత సూటిగా ముఖ్యమంత్రి గారిని ముందుగా అడిగేది ఒకటే మాట, బండి సంజయ్ గారి కొడుకుని పుత్రరత్నాన్ని ఎప్పుడు చెంచల్గూడ జైలుకు తరలిస్తావు? ఈ ఆరోపణలు చాలు. మైనర్ బాలిక ఆరోపిస్తే చాలు, తీసుకుపోయి ప్రాథమిక సమాచారం కింద అరెస్టు చేసి జైలుకు తరలించవచ్చు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఇంత పెద్ద ఆరోపణ బండి సంజయ్ గారి కొడుకు మీద వినిపిస్తున్నది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్తే హైలైట్గా నిలిచింది. ఎవరికి తోచిన స్థాయిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఎవరికి తోచిన వివరణలు వారు ఇస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మైనర్ బాలికను అనేక సార్లు లైంగికంగా వేధించినట్టుగా, పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేసినట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాథమిక సమాచారం చాలు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని ఎప్పుడు చెంచల్గూడ జైలుకు తరలిస్తారు? నేను స్వయంగా జైల్లో చూసిన ఒక అబ్బాయి 3 సార్లు ఐ లవ్ యూ అనే ఒక అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి పదే పదే తిరస్కరించిన ఈ అబ్బాయి అదే పనిగా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినందుకు తీసుకొచ్చి జైలు వేసిండు. కేవలం ఐ లవ్ యూ అనే ఒక మాట చెప్పినందుకే పదే పదే తీసుకొచ్చి జైలు వేసిండు. మరి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బండి సంజయ్ గారి కొడుకుపై అభియోగాలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకు మీద ఇలాంటి నేరారోపణలు వచ్చినప్పుడు ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబాన్ని బెదిరించే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబం మీద ఇంకేదైనా కుట్ర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరగకముందే బండి సంజయ్ గారి కొడుకుకి తీసుకుపోయి ఎప్పుడు చెంచల్గూడ జైల్లో వేస్తారు? అర్ధరాత్రి దాకా కేసు పెట్టకుండా ఉండడానికి కారణాలేంది? ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకుని నిందించడానికో, బండి సంజయ్ గారిని నిందించడానికో మనకు అవసరం లేదు. ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. చిన్న చిన్న ఆరోపణలకు, చిన్న చిన్న విమర్శలకు చిల్క ప్రవీణ్ లాంటి వాడిని తీసుకుపోయి 90 రోజులు జైలు వేసిండు. ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడనే. మరి అలాంటిది ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టిండు అనే
ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు అది ఎంత పెద్ద కేసు. భారతదేశంలో ఉన్న కేసుల్లో ఇప్పుడు అతిపెద్ద కేసు ఫోక్సో కేసే. లైఫ్ టైమ్గా 25 సంవత్సరాలు పడవచ్చు, 30 సంవత్సరాలు పడవచ్చు, లేకపోతే లైఫే పడవచ్చు. మరి పలుమార్లు అత్యాచారం చేసిందంటాను, అంటే లైంగికంగా పలుమార్లు దాడి చేసిందనే ఒక ఆరోపణలు కూడా బండి సంజయ్ గారి కొడుకు మీద వస్తున్నాయి. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదు. జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి ఎత్తుకొచ్చి అరెస్ట్ చేసి జైలు వేస్తారు కదా. ఏ మంత్రి నన్ను విమర్శించిండు అంటేనో, ఏ మంత్రి మీద ఆయన కబ్జా వ్యవహారాలకు సంబంధించి మాట్లాడిందంటేనో టాస్క్ ఫోర్స్ను ఉపయోగిస్తారు కదా. టాస్క్ ఫోర్స్ని వారం రోజుల పాటు 10 రోజుల పాటు ఒక మొత్తం ప్రపంచ నేరస్తుల లెక్క, ఇప్పుడు ఆ నేరస్తుని పట్టుకోకపోతే సమాజానికి పెనుముప్పు అన్నట్టుగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి ఎత్తుకపోయి అరెస్ట్ చేసి జైలు వేస్తాను కదా. మరి బండి సంజయ్ గారి కొడుకు మీద ఇంత పెద్ద కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఏదో తూతూ మంత్రంగా 1-2 ఎఫ్ఐఆర్లు చేసి ఆ మూలన పడేయడం దేనికి సంకేతాలు ఇది? అంటే తెలంగాణలో ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలే లైసెన్సులు ఇచ్చి ఇలాంటివి చేసుకోండి అమ్మాయిల మీద అన్నట్ట. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. బండి సంజయ్ గారి కొడుకు మీద పెట్టిన కేసు వాస్తవమా అవాస్తవమా? వాస్తవం అయితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలే? చాలు ఎఫ్ఐఆర్ అయిందంటే తీసుకపోయి లోపలేసిడే ఫోక్సోలో, ఇక సెకండ్ థాటే లేదు. ఎందుకంటే స్వయంగా చూసినాం కాబట్టి జైల్లో. ఆరోపణ వస్తే చాలు, బాధిత బాలిక వచ్చి నన్ను వేధించిండు అని చెప్పితే చాలు, ఫోక్సో కేసులో తీసుకపోయి లోపలేయడమే. మరి ఇప్పటి వరకు ఎందుకు బండి సంజయ్ గారి కుమారుడు మీద చర్యలు తీసుకోలేదు? అంటే తండ్రి కేంద్ర మంత్రి అయితే మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అత్యాచారాలు చేసినా ప్రభుత్వాలే అండగా నిలిచి కాపాడుతాయా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. నిన్న ఒక్క బీజేపీ వ్యక్తి మాట్లాడతలేడు, ఒక కాంగ్రెస్ వ్యక్తి స్పందించలేదు. ఇంకా బీజేపీ మహిళలు ఈ పాటికైతే ఆ మాధవిలత గారు, లేకపోతే మౌనిక సుంకర గారు, లేకపోతే ఇంకో యాక్ట్రెస్సు ఇంకో మాధవిలత గారు, వీళ్ళు అసలు ఊకునునా పుసుకున్నవాడు ఎవడన్నా వేరే మతమోడైతే అసలు ఇప్పుడు రాష్ట్రంలాగా ఉండునా? మరి బీజేపీలో ఉన్న మహిళలు మాట్లాడాలి. దీని మీద ఇంతవరకు స్పందన లేదు. ఇవాళ మోదీ గారు వస్తున్నాడు, మీరు ఒక గొప్ప నినాదం తీసుకున్నారు కదా, బేటీ పడావో అని. మరి ఏది? కేంద్ర మంత్రి కొడుకు మీదనే ఇంత ఆరోపణలు వస్తే ఇది అబద్ధమని, ఇది ఆరోపణని ఖండించే ధైర్యము బీజేపీలో ఉన్న మహిళా లీడర్లకు ఉన్నదా? గ్యాస్ దొరుకుతలేదంటే కట్టెల పొయ్యిలు పెట్టి వీడియోలు చేస్తారు కదా. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ కేసు మీద ఎట్లా స్పందిస్తారు? జరిగింది అని మేము అంటలేము, జరగలేదని మేము అంటలేము. జరిగిన ఎఫ్ఐఆర్ మీదనే చర్చ జరగాలి. పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ మీదనే చర్చ జరగాలి. ఆ ఎఫ్ఐఆర్ ఒకటి చాలు. అంటే దొంగలకు సద్దులు మొత్తంలో ఏంది ప్రభుత్వం? అత్యాచార నిందితులను కాపాడడానికి ప్రణాళికలు చేస్తుందా ఈ ప్రభుత్వం? తెలంగాణ మహిళలకు రక్షణ ఉన్నదా లేదా? ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తారు, 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వరం చేస్తామని. కోటీశ్వరం చేస్తున్న తర్వాత ముచ్చట. ఇట్లా అత్యాచారాలు చేస్తే ఎట్లాంటి శిక్షలు వేస్తారో చేసి చూపించండి. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంత బాగా ప్రెస్ మీట్లో చెప్పిందంటే అద్భుతంగా ప్రెస్ మీట్లో చెప్పింది. దగ్గర గంట పాటు లైవ్ పెట్టి ఏం జరిగిందో కుల చెప్పిండు.
ఎవడా సాహసం చేయలే. నీ టీవీ నైన్ వాడు చేయలే, ఎన్టీవీ వాడు చేయలే, ఆంధ్రజ్యోతుడు అయితే అసలు పట్టించుకోలే, ఈనాడు పేపర్ పట్టించుకోలే, ఈనాడు వార్తా సంస్థలు పట్టించుకోలే. అసలు ఇది కేసే కాదన్నట్టు మీరు చూడుర్రి. ఇలా ఇంత పెద్ద ఉన్నదా, అసలు ఒక్క వార్త కూడా లేదు ఇందులో. బండి సంజయ్ గారి కొడుకు మీద వస్తున్న ఆరోపణలు ఇదే ప్లేస్లో గనక ఓ బీఆర్ఎస్ లీడర్ కొడుకో, ఓ కాంగ్రెస్ లీడర్ కొడుకో, లేకపోతే వేరే మతస్థుడో ఉంటే వాడిని ఉరి శిక్ష కోర్టేయకముందే వీళ్ళేసు ముందు కోర్టు వానికి ఉరి శిక్ష వెయ్యండి అని అనక ముందే వీళ్ళే కర్రలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, ఉరితాళ్ళు పట్టుకొని సిద్ధంగా వచ్చిండు. ఇది ఈ బీజేపీ వాళ్ళు మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ బీజేపీకి ఇంత మలినం అంటుకున్నది, ఇంత భయంకరమైన ఒక ఆరోపణ వచ్చింది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకు మీద ఇంత పెద్ద కేసు అయింది. ఈ కేసు స్వయంగా బాధితురాలు వచ్చి మరి పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెళ్ళిండ్రు. వాళ్ళేం చిన్న వ్యక్తులు కాదు, వాళ్ళు కూడా సమాజంలో మంచి ధనవంతులే. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం నుండి కానీ కనీసం స్పందన లేదు. స్పందన అంటే ఏంటి, వాళ్ళు కేసు ఫైల్ చేసి అట్లా పెట్టిన అంతే మూలకు. బండి సంజయ్ కొడుకుని అదుపులోకి తీసుకోలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అమ్మాయి మీద అత్యాచారం జరిగిందా జరగలేదా, జరగకపోతే మీరు ఎందుకు కేసు ఫైల్ చేసింది, ఒకవేళ జరిగితే కేసు ఫైల్ చేసి బండి సంజయ్ గారి కొడుకుని ఇప్పటి వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. పైగా ఫోక్సో అంటే 3 సంవత్సరాల లోపు సెక్షన్లు, 5 సంవత్సరాల లోపు సెక్షన్లు పెట్టరు, 7 సంవత్సరాల పైన ఉన్న సెక్షన్లే పెడతారు. ఫోక్సో పలుమార్లు అత్యాచారం అంటే 20 సంవత్సరాల పైన పడే శిక్షలే ఉన్నాయి. ముందుగా బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్. బండి సంజయ్ గారిని తన కొడుకు శీలత బయటపడే వరకు, తన కొడుకు నిర్దోషి అని బయటపడే వరకు బండి సంజయ్ గారిని ఆ పదవి నుండి కేంద్ర యూనియన్ గవర్నమెంట్ తొలగించాలి. ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, ఇక్కడున్న మహిళా లీడర్ డికే అరుణ గారు దీన్ని మీరు హ్యాండిల్ చేసి, మరి తెలంగాణలో మనం అధికారం కావాలని కొట్లాడుతున్నాం కదా, మరి బండి సంజయ్ గారి పుత్రరత్నం మీద ఇంత భయంకరమైన కేసు పడ్డది కాబట్టి తక్షణమే బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగిస్తే మన పార్టీ పరువు ఏమన్నా దక్కుతుంది అని డికే అరుణ గారు, ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, లేకపోతే ఈటల రాజేందర్ గారు, అటుపోతే ధర్మపురి అరవింద్ గారు, ఇక్కడ రఘునందన్ రావు గారు కూడా ఉన్నారు. మరి వారు కూడా దీన్ని పట్టుకోవాలి. ఈ పార్టీకి ఇదే కేసు బీఆర్ఎస్ లీడర్ల కొడుకుల మీద కనుక పడితే బీజేపీ నాయకులు ఇక ఎంత అల్చల్ చేసేటోళ్ళో, కళ్ళు దాగిన కోతుల్లాగా, వనమిడిచిన కోతుల్లాగా కళ్ళెం చేసి పడేసేటోళ్ళు. కాబట్టి ముందు బండి సంజయ్ గారు ఈ ఆరోపణల మీద స్పందించాలి. మీకై మీరు నిబద్ధతతోటి, నిజాయితీతోటి మీ పదవికి రాజీనామా చేయవలసిందే. ఇంత పెద్ద కేసు ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్నా ఆ అబ్బాయిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలే.